అక్షయ తృతీయ ప్రాముఖ్యత. అసలు అక్షయ తృతీయ రోజు ఎందుకు అంత పవిత్ర దినంగా చెప్తారో మనం ఒకసారి చూద్దాం. పరశురాముని జన్మదినం, ఆ రోజు పరశురాముడు పుట్టినరోజు. పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం, ఆ రోజే మనకి గంగమ్మ మన భూమి మీదకి వచ్చిందని చెప్తారు. త్రేతాయుగం మొదలైన దినం, అదండి రాముడు కాలం మొదలైన రోజు ఆ రోజు నుంచి. కృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం. ఇక్కడ ఈ కుచేలుడు కృష్ణుడు ఫ్రెండ్షిప్కి, స్నేహభావానికి వాళ్ళు ఒక ప్రతీకలుగా మనం చెప్పుకుంటాం. ఆ రోజు కలిసిన రోజుగా, అందుకే అక్షయ తృతీయ అంత ఇంపార్టెంట్ చెప్తున్నారు. వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుడి సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు. ఆ రోజు నుంచే వ్యాస మహర్షి మహాభారతాన్ని మొదలుపెట్టారట. సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం. భూమిపై ఉన్నటువంటి చరాచర జీవులు అన్నిటికి కూడా సమానంగా వెలుగును అందించినటువంటి ఆహార ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు పాండవులకు ఆ రోజు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు అనమాట. శివుని ప్రార్థించిన కుబేరునకు శ్రీ మహాలక్ష్మి సమస్త సంపదలకు సంరక్షకుడుగా నియమించిన దినం ఆ రోజు. ఆది శంకరాచార్యులు కనకదారాస్తవంను చెప్పిన దినం. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుడి బారి నుండి కాపాడిన దినం. అక్షయ తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలు చేయడం మామూలు దినముల కన్నా అనేక రెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి. బంగారం కొనాలని ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాల చేత బంగారం కొనిపించి వారు ఇది అసలు విషయం అండి మనందరికి. కానీ ఈవేళ రేపు మన యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చాలా వరకు మనం చూస్తున్నాం, బంగారం కొంటే మంచి జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ అవేవి దయచేసి నమ్మకండి. ముందు మన భారతీయ సనాతన ధర్మాన్ని మనం అర్థం చేసుకొని ప్రతి ఒక్క పర్వదినాన్ని మనం చేసుకోవాలి తప్ప ఇవన్నీ లౌకికంగా ఉండే వాటిని ఆచరించవద్దు, ముందుగా నమ్మవద్దు. ఈ కాలంలో, ఇప్పుడున్న వేసవి కాలంలో ఏ విధమైనటువంటి పనులు చేయాలో ఆ విధంగా చేయాలి. ధన్యవాదం.